హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్. సార్ ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్. సార్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవరు మీలో కోటీశ్వర్లు చేయడానికి రీజన్ ఏంటి సార్? అంటే మరొకసారి బుల్లితెర మీద అంటే బిగ్ బాస్ మీకంటూ ఒక సపరేట్ బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు బిగ్ బాస్ హోస్టింగ్ చేసి. సో మీలో ఎవరు కోటీశ్వరుని ఎలా ఛాలెంజ్గా తీసుకోబోతున్నారు, ఎలా చేయబోతున్నారు? అంటే ఆల్రెడీ నాగార్జున గారు, చిరంజీవి గారు కూడా చేసేశారు. సో ఇది ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే రీజన్ ఏం లేదండి. బిగ్ బాస్ ఒప్పుకోవడానికి రీజన్ ఎలా లేదో దీనికి కూడా పెద్ద రీజన్స్ ఉండవు. అంటే మనం చేసే ముందు ఇప్పుడు సినిమాలు చేసేప్పుడు కథ నచ్చుతుంది, కథనం నచ్చుతుంది, చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వెన్ ఇట్ కమ్స్ టు ఎవరు మీలో కోటీశ్వర్లు, ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటేనండి, ఈ గేమ్ యొక్క లక్ష్యం is you have this opportunity of interacting with a lot of people from different walks of life. Big Boss interaction was more with the contestants. But when it comes to this show, it's more of interacting with people. రకరకాల ఎమోషన్స్తో ఉండేటువంటి ప్రజల్ని కలుసుకొని వాళ్ళ జీవన విధానాల్ని, వాళ్ళ జీవితంలో జరిగేటువంటి వాళ్ళ జర్నీస్ని షేర్ చేసుకోవడానికి, మనిషి యొక్క ఒక తాత్పర్యం అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది అనేది నా ఉద్దేశం అండి. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఎవరు మీలో కోటీశ్వర్. అండ్ మీరు అన్నట్టు నాగార్జున గారు అండ్ చిరంజీవి గారు హ్యావ్ క్రియేటెడ్ దేర్ మార్క్ ఆన్ దిస్ షో అండ్ విల్ డెఫినెట్లీ బీ అ ఛాలెంజ్. అండ్ చాలా హంబుల్గా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నా వంతు కృషి నేను చేసి నా వంతు ఒక మార్క్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను.